నేడు నూతన రెవెన్యూ చట్టం అమల్లోకి రానుంది. ఆర్ఓఆర్ 2020 స్థానంలో ఆర్ఓఆర్ 2025 భూభారతి చట్టాన్ని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అమల్లోకి తీసుకురానున్నారు. ముందుగా 3 జిల్లాల పరిధిలోని 3 మండలాల్లో నేటి నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేయబోతున్నారు. పోర్టల్ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ అందుబాటులో ఉంటుంది. 3 మండలాల పరిధిలో అంశాల వారీగా వచ్చే సమస్యలను అధ్యయనం చేశాక వాటి పరిష్కారానికి వీలైనంత త్వరగా నిబంధనల్లో మార్పులు చేయబోతున్నారు. ఇక జూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి సేవలు విస్తరించబోతున్నాయి. హైదరాబాద్లోని శిల్పకళా వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం నూతన చట్టం పోర్టల్ను ఆవిష్కరించనున్నారు. కొత్త చట్టం అమలు నియమ నిబంధనలపై కూడా ఇవాళే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. భూభారతి ఆవిష్కరణ కార్యక్రమాన్ని 566 రైతు వేదికలో ప్రత్యక్ష ప్రసారం చేయబోతున్నట్లు వ్యవసాయ శాఖ తెలియజేసింది. దీనికి అవసరమైన ఏర్పాట్లను చేయాలని వ్యవసాయ అధికారులను మంత్రి తుమ్మల ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఈ భూభారతి చట్టం ఈ రోజు అమల్లోకి రానుంది. ఈ రోజు సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శిల్పారామంలో ప్రారంభించనున్నారు. గత ప్రభుత్వం తెచ్చిన ధరణి స్థానంలో భూభారతి పేరుతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త చట్టాలను అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం భూభారతి పూర్తిగా రైతులకు, భూములు ఉన్న యజమానులకు పూర్తిగా భరోసా కల్పించే విధంగా తాము ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిన్న మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ చెప్పారు. ప్రయోగాత్మకంగా ప్రభుత్వం 3 మండలాల్లో, రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో 3 మండలాలను ఎంపిక చేసుకుని ఆయా మండలాల్లో ముందుగా ప్రారంభించనుంది. ఆ మండలాల్లో ప్రభుత్వం దృష్టికి వచ్చిన సమస్యలన్నీ పరిష్కరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయనుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అంటే ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ పథకం పైలట్ ప్రాజెక్ట్ కింద చేపడుతున్న 3 మండలాల్లో పరిశీలించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై ఒక నిర్ణయానికి రానున్నారు. ప్రధానంగా రెవెన్యూ సమస్యలకు సంబంధించి గత ప్రభుత్వం ధరణి ఏర్పాటు చేయడంతో పార్ట్ బి కింద 18 లక్షల ఎకరాల భూమి వివాదాస్పదంగా ఉందని, వాటిని పరిష్కరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపైనే తాము దృష్టి పెట్టామని మంత్రులు చెప్తా ఉన్నారు. అయితే 18 లక్షల ఎకరాల భూ వివాదంలో 12 లక్షల ఎకరాల వరకు ఈ వివాదానికి పరిష్కరించే అవకాశం ఉంటుందని అంచనా వేస్తుంది ప్రభుత్వం. అందుకు అనుగుణంగానే అంటే ధరణి స్థానంలో తెచ్చిన భూభారతిలో పూర్తిగా కీలక మార్పులు చేసినట్టు మంత్రులు చెప్తా ఉన్నారు. గతంలో 33 మాడ్యూల్స్ ద్వారా కలెక్టర్లు మాత్రమే భూములకు సంబంధించి సవరణ చేసే అవకాశం ఉండిందని, ఇప్పుడు మాత్రం తాము 6 మాడ్యూల్స్ మాత్రమే ప్రవేశపెట్టామని మండల స్థాయి నుంచి, తహసీల్దార్ నుంచి కూడా అధికారాలు కల్పిస్తూ ఏ స్థాయిలో ఏ అధికారి భూములకు సంబంధించిన రికార్డులు సరిచేయవచ్చో తేల్చి చెప్పామని ఈ చట్టం ద్వారా స్పష్టంగా తాము సూచనలు ఇచ్చినట్లు మంత్రులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా భూభారతి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు అనుగుణంగా గ్రామ స్థాయిలో గ్రామపాలనా అధికారులు, అదేవిధంగా రాష్ట్రంలో మొత్తం దాదాపు 6,000 మంది సర్వేయర్లను కూడా నియమించుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. లైసెన్స్డ్ ఉన్న సర్వేయర్లను, అంటే భూభారతి చట్టాన్ని అమలు చేసేందుకు ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వం అధికారుల బృందం పర్యటించింది. ఆయా రాష్ట్రాల్లో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అధ్యయనం చేసింది. కర్ణాటకలో ప్రభుత్వం లైసెన్స్ పొందిన సర్వేయర్ల సంఖ్య దాదాపు 50 నుంచి 60,000 ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో కూడా 5 నుంచి 6,000 మందికి తగ్గకుండా లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించుకొని ఆ సర్వేయర్లు ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వ అధికారులు ధృవీకరిస్తారని, భవిష్యత్తులో రాబోయే రోజుల్లో భూములు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఖచ్చితంగా మ్యాప్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు. తద్వారా భూమి ఉన్న యజమానికి పూర్తిగా ఆ మ్యాప్ చట్టపరంగా అధికారాన్ని కల్పిస్తుందని, ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఇందుకు సంబంధించి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి MCRHRDలో జిల్లా కలెక్టర్లతో కూడా భేటీ కానున్నారు. ఈ భేటీలో భూభారతికి సంబంధించిన అంశాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకం కూడా సమీక్షించనున్నారు. అదేవిధంగా భూభారతిలో అధికారులు వ్యవహరించాల్సిన తీరు, అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై కూడా వివరించనున్నారు. ఆ కలెక్టర్ల సదస్సు అనంతరం నేరుగా శిల్పారామం వెళ్లి భూభారతిని ప్రారంభించనున్నారు. భూభారతి పోర్టల్తో పాటు యాప్ని కూడా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాటు చేస్తూ ఉంది. భూభారతి అమల్లోకి వచ్చినప్పటి నుంచి, అంటే రేపటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో భూభారతిపై రైతులకు అవగాహన సదస్సులు కల్పించే విధంగా కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. 3 మండలాల్లో ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో భూభారతి ఎలా పనిచేస్తుంది, భూభారతి ద్వారా రైతులు ఎలాంటి పిటిషన్లు అధికారులకు స్వయంగా ఇవ్వాలి, ప్రభుత్వం ఎన్ని రోజుల్లో ఈ సమస్యను పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటుందన్న అంశంపైనే అధికారులు రైతులను చైతన్యం చేయనున్నారు. మాధవి. ఓకే, థాంక్యూ శ్రీకాంత్.